వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి రాగానే పూజ వస్తువులు చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇలా ఉన్నవి ఇలా చిటికలో మార్చేద్దామా? సో, ఈ టిప్ అయితే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్‌లో చూసాననమాట. సో, అది కూడా మనం కూడా ట్రై చేయకపోతే ఎట్లా? నాకైతే నిద్ర పట్టదు ట్రై చేయకపోతే. సో, మనం కూడా ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే మనం ఇలా క్లీన్ చేసేసుకోవాలనమాట. నేనైతే సోప్ విడిగా పెట్టుకుంటా. దేవుడి సామాన్లు కదా! అన్నిటిలో కలిపేయకూడదని చెప్పి త్రిబుల్ ఎక్స్ సోప్, స్కారవంతమైన సోప్ వాడతా అనమాట. సో, ఇలా క్లీన్ చేసేసుకొని నేను వీడియో కాబట్టి టబ్బ పెట్టుకొని క్లీన్ చేస్తున్నా. ఒకవేళ మీకు ఇలా క్లీన్ చేయాలనిపిస్తే కింద క్లాత్ ఏసుకోండి. లేపోతే మీ అమ్మ తిట్టిద్ది కింద వాటర్ పడ్డాయంటే. సో, అందుకని కింద క్లాత్ ఏసుకొని నీట్‌గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలో సగం వాటరు, చింతపండు తీసుకొని ముక్కలుగా కాకపోయినా ఇలా వేసుకొని మా ఇంట్లో కొంచెం పాడైపోయిన లెమన్ ఉందనమాట. నార్మల్ లెమన్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇయ్యే ఏస్తా మోస్ట్‌లీ. తర్వాత కొంచెం కల్లుప్పు, మీ దగ్గర బట్టల సోడా అంట అదేమన్నా ఉంటే మీరు దాంట్లో మిక్స్ చేసుకోవచ్చు. నా దగ్గరైతే లేదు. మా ఇంట్లో ఎవరు వాడరు. సో, అందుకని చెప్పి నేనెయలేదు. ఫస్ట్ టైమ్ ట్రై చేసినప్పుడు నేను బట్టల సోడా వేయలేదనమాట. అయినా పోయింది. సో, అలా పోయినప్పుడు ఇలా ఎందుకు పోదులే అని చెప్పేసి నేను వేయట్లేదనమాట. మీ దగ్గర ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇది మీకు వీడియోలో చూపించలేదు. నాకు వంటగదిలో ఈ వీడియో తీస్తున్నప్పుడు కనిపించిందనమాట. సో, మీకు డిఫరెన్స్ కనిపించిద్ది కదా అని చెప్పి నేను ఇలా తీస్తున్నా వీడియో. అంతేగాని మధ్యలో చూపియకుండా మధ్యలో తీసుకొచ్చింది ఏంటా అని అనుకోవద్దు. సో, ఇలా కొంచెం హైలో పెట్టుకొని చేసుకుంటా ఉంటే మీకు డిఫరెన్స్ తెలిసిద్ది చూడండి. ఇలా కొంచెం హీట్ అయ్యాక తీసుకొని కోల్డ్ వాటర్‌లో వేసుకోవాలనమాట. ఏసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే చూడండి మీకే తెలుస్తుంది కదా! కొత్తది వచ్చినట్టు వచ్చింది. మీకు డిఫరెన్స్ చూపియడానికి నేను సగమే చేశాను. అంతేగాని సగం పెట్టి మేనత్త అని మాత్రం సామెతలు వేయొద్దు. మా అమ్మ నన్ను ఎప్పుడూ అనేది. ఈ మధ్య కొంచెం అనట్లేదనమాట ఆ సామెత. సో, ఇలా వేసుకున్న తర్వాత అది కొంచెం హీట్ అవుతూ ఉండాలనమాట. మీరు కొంచెం బాయిల్ అయ్యింది పర్లేదు నాకు సరిపోతది అనుకున్నప్పుడు స్టవ్ కట్టేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ సామాన్లు ఉన్నాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేయలేదనమాట. సో, ఇలా చేసుకుంటూ ఉండాలనమాట. దీన్ని కోల్డ్ వాటర్‌లో వేసుకుంటూ ఉండాలి. కోల్డ్ వాటర్‌లో ఏసాక కొంచెం నీట్‌గా మళ్ళీ సోప్ పెట్టి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. నేనైతే కాయిన్స్ ఏసాననమాట. అంటే ఈ సత్యనారాయణ స్వామి వ్రతానికి వచ్చిన కాయిన్స్ అనమాట. ఆ కాయిన్స్ తీసేటప్పుడు చేతులు కాలాయి. వీడియో తీస్తున్నా కదా! అటు చూస్తూ తీసా అనమాట. సో, అందుకని చేతులు కాలాయి. సో, నా మీద దయ తలిచి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే నేను సిల్వర్ ఐటెమ్స్ కూడా ఏసాననమాట. అవి పోతాయా లేదా అని చిన్న ప్రయోగం. ప్రయోగం చేయందే మనకు నిద్ర పట్టదు కదా! అందుకని చేశాను. సో, నేను కొంచెం గట్టిగా రుద్దినా అది కొంచెం పోలేదు. సో, ఇది బెటర్ మీరు ఈ రాగి వస్తువులు, ఇత్తడి వస్తువులకి వాడుకోవడం బెటర్ అనమాట. ఐటెమ్స్‌కి మీకేదైనా టిప్ తెలిస్తే నాకు చెప్పండి. నేను నెక్స్ట్ టైమ్ యూజ్ చేస్తాను అనమాట. అంటే దీపావళి ఉంది కదా! వాడేద్దాం. సో, ఇలా క్లాత్‌తో తుడుచుకొని పక్కన పెట్టుకొని రేపు మార్నింగ్ వాడుకుంటే సరిపోతుంది. సో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.